ఏమా మీ ఇష్టం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వడం, మీ ఇష్టం వచ్చినప్పుడు వాపస్ తీసుకోవడం మాకేం పర్లేదు అనుకున్నావా? ఏ లేదంటే వెళ్ళి బిల్ లేడని పట్టుకొస్తావా ఏంటి? ఏయ్ నువ్వు ఊరుకోవాయా బాబు, వచ్చినప్పటి నుంచి నీ గోల్ భరించలేకపోతున్నావు. ఉండమ్మా, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడొస్తాను. ఏ గోపాల్, అతను వదిలే రామ్మా, సంతకం పెట్టు. మీ అమ్మగారు చెప్పారు, అందుకే కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాను. నువ్వు కేసు వాపస్ తీసుకున్నా తీసుకోపోయినా నేను పెట్టే టార్చర్ దెబ్బకోలు తట్టుకోలేక సాయంత్రానికి వాళ్ళే నన్ను పోరా బాబు అంటారు. నువ్వు అనవసరంగా ఇక్కడ నుంచి టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి చదువుకోపో. హెడ్ వస్తా. మళ్ళీ రావద్దయ్యా బాబు, నువ్వు వస్తే మేము తట్టుకోలేము. అమ్మా మీరు ఒకసారి సార్ని కలిసి ఓ మాట చెప్పాలండి. భూమి గుండ్రంగా బంతిలా ఉంటుందని చదివాను, కానీ ఇంత చిన్న బంతని నేను అనుకోలేదు. పోలీస్ స్టేషన్లో విడిపోయాం, మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే కలుస్తున్నాం. ఒక నెల 2 నెలలు కాదు, 6 నెలలు సస్పెండ్ అయ్యాను. నాకు సెల్యూట్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు నేను సెల్యూట్ చేస్తున్నాను. సెల్యూట్ చేసిన ప్రతిసారి ఎవరు గుర్తుకొస్తారో తెలుసా? నువ్వు. తప్పు చేయకుండా శిక్ష అనుభవించాను. అనుభవించిన శిక్షకి తప్పు చేయాలి కదా, అప్పుడు తప్పించుకున్నావు. ఇప్పుడు నీ వల్ల కాదు. భయపడుతున్నావా? నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను ముట్టుకోను, కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నిన్ను వదలను. వెళ్ళు. హెడ్ సార్, ఆమె సీతాదేవి. ఆవిడ మీద కన్నేసు. ఆమె సీత అయితే తమ రాముడా సార్? నేను రావుణ్ణా? రావణుడు. బాబాయ్, అబ్బాయి డ్రామా వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఎందుకని? 10 తలకాయలు ఉండాల్సిన రావణుడికి 9 తలకాయలే ఉన్నాయి. కావాలంటే చూడు. తలకాలు ఉన్నాయి కదా అబ్బాయి. బాబాయ్ నువ్వు మందులో మాట్లాడుతున్నావు, కావాలంటే చూడు. క్వార్టర్ పందెం. వీడు క్వార్టర్కి బొక్క ఎట్టాలో ఉన్నాడు. ఏంటి బొక్క గిక్క అంటున్నావు? బొక్క కదా అబ్బాయి, లెక్కెట్టాను అంటున్నాను. అయితే పందెం కట్టు. లెక్కటి ఎన్ని తలకాయలు ఉన్నాయో. వీడు వదిలేలా లేడు, వీడి దారిలో వెళ్ళిపోతేనే బెటర్. కరెక్ట్ గా 9 ఉన్నాయి అబ్బాయి. కేవలం క్వార్టర్ మందు కోసం 10 తలకాయలు 9 తలకాయలు అంటావా? వయసుని బట్టాను బిహేవ్ చేయొద్దు. ఊస్తే ఊసాడు, క్వార్టర్ మిగిలింది. అబ్బాయి వచ్చిపోసుకొస్తానే. వెళ్ళరా. మహిషిగా నిన్ను చెడ్డ అనుకున్నాను ఇలా ఏదో పెద్ద తెలివిగా బిహేవ్ చేసి పప్పులో కాలేస్తావని. ఇక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళగలం, కానీ ఐఏఎస్ రాయడానికి ఇక్కడికే రావాలి. అది నాకు తెలియకుండా అస్సలు రాయలేవు, కానీ నువ్వు రాయకుండా ఉండలేవు. అది నీకెంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఎగ్జామ్ ముందు రోజు వరకు నీకు టైం ఇస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను ముట్టుకోను, కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నేను వదలను. భలే ఉందా కాడి? ఏడి కాడి? ఎవడ్రా నువ్వు? సిటీలో ఉన్న ఆంజనేయులందరినీ తీసుకొచ్చాం సార్.
ఎందుకు సార్ మమ్మల్ని అందరిని పిలిచారు? రామాంజనేయుతో నాటకం వేయాలా? నేను బాగా చేస్తాను సార్, చేసి చూపెట్టమంటారా? నేను అడిగానా? పోనీ పద్యం పాడతా. రామా మరి ఏం చేయాలో మీరే చెప్పండి సార్. సార్ కొట్టాలా? భలేవారు సార్, మీరు చెప్పారని మిమ్మల్ని కొడితే ఆ తర్వాత పోలీసులు కొట్టారని నా మీద కేసు పెట్టి బొక్కలో తోస్తారు సార్. చెప్పించి కొట్టు. ఎరా తప్పించుకుందామని చూస్తున్నావా? అస్సలు తగలకుండా సార్ నాటకాల్లో ఇలాగే కొడతారు సార్, వెనక నుంచి సౌండ్ ఇస్తారు సార్. ఇది పోలీస్ స్టేషన్. అవును సార్. ఇక్కడ ఒరిజినల్ సౌండ్ రావాలి. కొట్టు. కొట్రా. ఓరి దుష్టుడా, ఊర్కుడా, కాచుకొని నా దెబ్బ. ఎందుకు తిడుతున్నావు? సార్ నేను బాగా ఎమోషన్ అయితే తిడితే కానీ కొట్టలేను సార్. సరే కానీ తిట్టు. ఓరి దుష్టరావణ, సీతమ్మ తల్లి మీద చేయడానికి నీకెంత ధైర్యం? ఏంటి సార్, మీరే కదా సార్ కొట్టపతి, మళ్ళీ ఎందుకు కొట్టారండి? ఇది కొట్టినందుకు కాదురా, తిట్టినందుకు. మీరెవరు కొట్టలేదు. కొట్టలేదురా. కొట్టలేదా? ఇప్పుడే కదా సార్ మేమంతా క్యూ కట్టి కొట్టాం. కొట్టారు కానీ కొట్టింది మీరు కాదు. ఇదేంటి, తిన్న దెబ్బలకు స్క్రూ గాని లూజ్ అయిందా? వాడిని వదలను, పట్టుకుంటాను. ఆ నీ జన్మలో కనిపెట్టలేడు. ఎలా చెప్పగలవు? హనుమంతుడి వేషంలో కొట్టింది కాళీయే. ఆ అమ్మాయి నీడు బాగా టార్చర్ చేస్తుంటే నేనే కాళీతో చెప్పి ఇరికించా. మీరెవరండి? ఇన్స్పెక్టర్ గారు రమ్మంటున్నారండి. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానండి. సార్ వదిలేయండి సార్. మేడం 10 minutes మేడం. ఇన్స్పెక్టర్ గారికి ఇలా కనిపించి అలా వెళ్ళిపోండి ప్లీజ్, నన్ను వదిలేయండి. ఇప్పటికే బాగా లేట్ అయింది. మర్యాదగా చెప్తే వినరా మీరు? ప్లీజ్, మీకు దండం పెడతాను. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏంటమ్మా ఇంత లేటు? 5 minutes ముందు ఉండాలి కదా. సారీ సార్. సరే సరే వెళ్ళి కూర్చో.